మీరు కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నారా? లేదా ఎగ్జిస్టింగ్ హెల్త్ ఇన్సూరెన్స్‌ని రెన్యువల్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఒక్కటే. మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అమ్మేటప్పుడు ఏజెంట్లు దాచిపెట్టే చిన్న చిన్న రూల్స్ లేదా క్లాజెస్ వల్ల మనం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే టైంలో వేల నుంచి లక్షల వరకు నష్టపోతూ ఉంటాం. మీరు క్యాష్‌లెస్‌కి వెళ్ళినా సరే ఈ క్లాజెస్ వల్ల మీ పాకెట్ నుంచే మనీ పే చేయాల్సొస్తుంది. సో, ఈ వీడియోలో ఈ క్లాజెస్ ఏంటి అనేది చూద్దాం. ఈ వీడియోలో మెయిన్‌గా 3 రూల్స్ లేదా క్లాజెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ టైమ్ మీరు హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వకుండా మనీ ఎలా సేవ్ చేసుకోవాలో తెలుస్తుంది. సో, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అసలు మనకి ఇన్సూరెన్స్ అమ్మేటప్పుడే ఏజెంట్స్ ఎందుకు ఈ రూల్స్ అండ్ క్లాజెస్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయరు? రీజన్ సింపుల్. ఎటువంటి కండిషన్స్ లేని బెస్ట్ పాలిసీ అయితే హై ప్రీమియం ఉంటుంది. అదే కండిషన్స్ ఉన్న పాలిసీ అయితే లో ప్రీమియం ఉంటుంది. సో, ఏజెంట్స్‌కి బాగా తెలుసు లో ప్రీమియం ఉంటే మనం కొంటామని. అండ్ వాళ్ళ టార్గెట్స్ కూడా రీచ్ అవ్వచ్చు. ఏజెంట్స్ ఎందుకు ఆ క్లాజెస్‌ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయరో అర్థమైంది కదా! ఇప్పుడు ఆ 3 క్లాజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్‌గా వచ్చేది నాన్ మెడికల్ ఎక్స్‌పెన్సెస్ లేదా కన్జ్యూమబుల్స్ అంటారు. హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ చేసేటప్పుడు యూజ్ చేసే సిరింజెస్, సర్జికల్ గ్లవ్స్, పీపీఈ కిట్స్, బెడ్ షీట్స్, కాటన్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజును కూడా నాన్ మెడికల్ ఎక్స్‌పెన్సెస్ కింద కన్సిడర్ చేస్తారు. మనకి ఇన్సూరెన్స్ అమ్మేటప్పుడు ఏజెంట్ చెప్పేది ఆల్ మెడికల్ ఎక్స్‌పెన్సెస్ కవర్ అవుతాయి సార్ అంటారు. కానీ ఏదైనా పెద్ద ఆపరేషన్ జరిగితే ఇలాంటి నాన్ మెడికల్ ఎక్స్‌పెన్సెసే ఈజీగా 20,000-30,000 వరకు వెళ్తాయి. అంతా కూడా మన పాకెట్ నుంచే పే చేయాల్సొస్తుంది. ఎందుకంటే ఈ నాన్ మెడికల్ ఎక్స్‌పెన్సెస్ అనేది బేసిక్ ఇన్సూరెన్స్‌లో కవర్ అవ్వవు. నాన్ మెడికల్ ఎక్స్‌పెన్సెస్ కవర్ అవ్వాలంటే నెక్స్ట్ టైమ్ మీరు న్యూ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నా లేదా ఎగ్జిస్టింగ్ ఇన్సూరెన్స్‌ని రెన్యువల్ చేస్తున్నా కన్జ్యూమబుల్స్ రైడర్ లేదా నాన్ మెడికల్ ఎక్స్‌పెన్సెస్ ప్యాక్‌ని యాడ్ చేసుకోవాలి. ఇది తక్కువ కాస్ట్‌లో వస్తుంది. ఎక్కువ మనీ సేవ్ చేస్తుంది. రెండవ క్లాస్ కోపే. ఇది సింపుల్‌గా అర్థం అవ్వాలంటే మీ హాస్పిటల్ బిల్ ఎంత వచ్చినా సరే అందులో ఫిక్స్డ్ పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్‌ని మీ పాకెట్ నుంచి పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ హాస్పిటల్ బిల్ 5,00,000 వచ్చింది అనుకోండి. మీ ఇన్సూరెన్స్‌లో కోపే 20% ఉంది అనుకుంటే అప్పుడు 1,00,000 మీ పాకెట్ నుంచి పే చేయాలి. రిమైనింగ్ 4,00,000 మీ ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. ఇది సీనియర్ సిటిజన్ పాలిసీస్‌లో 10-20% వరకు ఉంటుంది. అదే నార్మల్ పాలిసీస్‌లో అంటే నాన్ సీనియర్ సిటిజన్ పాలిసీస్‌లో ఇది లేకుండా చూసుకోవడం బెటర్. నెక్స్ట్ టైమ్ మీరు పాలిసీ తీసుకునేటప్పుడు మీ పాలిసీలో కోపే క్లాజ్ దగ్గర నో కోపే అనేటట్టు చూసుకోండి. అండ్ పాలిసీలో ఎక్కడ కూడా మ్యాండేటరీ కోపే అనే వర్డ్ లేకుండా చూసుకోండి. మూడవ క్లాస్ రూమ్ రెంట్ లిమిట్. ఈ ఒక్క క్లాజ్ వల్ల మీ టోటల్ మెడికల్ ఎక్స్‌పెన్సెస్‌లో నుంచి ఆల్మోస్ట్ 50% మీ పాకెట్ నుంచి పే చేయాల్సి వస్తుంది. చాలా పాలిసీల్లో మనం హాస్పిటల్‌లో తీసుకునే రూమ్ రెంట్ మీద ఒక లిమిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ కంపెనీ గాని మీ టోటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ అమౌంట్ మీద 1% మాత్రమే రూమ్ రెంట్‌గా ఇస్తామన్నారంటే ఒకవేళ మీ ఇన్సూరెన్స్ కవరేజ్ 5,00,000 అనుకోండి. అప్పుడు 1% ఆఫ్ 5,00,000 5,000 వస్తుంది. అప్పుడు మీరు తీసుకునే రూమ్ రెంట్ 5,000 లేదా అంతకన్నా తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. చాలా పాలిసీల్లో రూమ్ రెంట్ లిమిట్ అనేది అప్ టు 5,000 అని ఉంటుంది. మనలో చాలామంది అనుకునేది ఏంటంటే నేను 10,000 రూమ్ తీసుకుంటే ఆ ఎక్స్‌ట్రా 5,000 నా పాకెట్ నుంచి పే చేయొచ్చు అనేసి. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్టే ప్రొపోర్షనేట్ డిడక్షన్. ప్రొపోర్షనేట్ డిడక్షన్ అర్థం అవ్వాలంటే హాస్పిటల్‌లో బిల్ ఎలా వేస్తారో తెలియాలి. హాస్పిటల్స్‌లో ప్రైజింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే మీరు తీసుకునే రూమ్‌ని బట్టి మిగతా అన్ని ఖర్చులు మారిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకునే రూమ్ 5,000 అనుకోండి. అప్పుడు డాక్టర్ ఫీజ్ 1,000 అయ్యుండొచ్చు. అదే మీరు తీసుకునే రూమ్ 10,000 అయితే అదే డాక్టర్ అదే ట్రీట్మెంట్‌కి ఫీజు మాత్రం 2,000 అయ్యుండొచ్చు. సర్జరీ చార్జెస్, ఆపరేషన్ థియేటర్ ఫీజ్ అన్నీ కూడా మీ రూమ్ రెంట్‌తో పాటే డబుల్ అయిపోతుంటాయి. నార్మల్ హోటల్‌లో తీసుకునే వాటర్ బాటిల్ రేట్‌కి, 5 స్టార్ హోటల్‌లో తీసుకునే వాటర్ బాటిల్ రేట్‌కి డిఫరెన్స్ ఎలా ఉంటుందో అలానే. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తాయంటే మీరు తీసుకున్న రూమ్ రెంట్ లిమిట్ కంటే 2 టైమ్స్ ఎక్కువ ఉంది కాబట్టి కేవలం రూమ్ రెంట్ మాత్రమే కాదు, డాక్టర్ ఫీజ్, ఆపరేషన్ కాస్ట్ అన్నిట్లోనూ సగం మాత్రమే అప్రూవ్ చేస్తామంటారు. రిమైనింగ్ హాఫ్‌ని మీరు మీ పాకెట్ నుంచే పే చేసుకోవాలని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ టోటల్ హాస్పిటల్ బిల్ 4,00,000 అనుకుంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ 2,00,000 మాత్రమే అప్రూవ్ చేస్తారు. రిమైనింగ్ 2,00,000 మీ పాకెట్ నుంచి పే చేయాలి అని చెప్తారు. చూసారు కదా! ఒక చిన్న రూమ్ రెంట్ క్లాజ్ వల్ల మీరు భారీగా నష్టపోతారు. సో, నెక్స్ట్ టైమ్ మీరు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఈ 2 పాయింట్స్ క్లియర్‌గా చెక్ చేసుకోండి. రూమ్ రెంట్ క్యాపింగ్ అస్సలు ఉండకూడదు. కో పేమెంట్ క్లాజ్ దగ్గర నో కో పేమెంట్ అని ఉండాలి.
ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.